తెలంగాణ సచివాలయాన్ని పర్యావరణ రహితంగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం భారీ అడుగు ముందుకు వేసింది. విద్యుత్ ఆదా చేయడంతో పాటు గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలనే సంకల్పంతో సచివాలయంలో భారీగా సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఇది కేవలం విద్యుత్ ఉత్పత్తికే పరిమితం కాదు, కార్ పార్కింగ్ సమస్యకు కూడా శాశ్వతమైన పరిష్కారం చూపిస్తుంది. ఈ వినూత్నమైన ప్రాజెక్టు వివరాలేంటి, దీని వెనుక ఉన్న ఆలోచన ఏంటి, ఇప్పుడు ఈ కథనంలో మనం తెలుసుకుందాం. తెలంగాణ సచివాలయాన్ని పూర్తిగా గ్రీన్ ఎనర్జీ హబ్గా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. సచివాలయానికి ఉత్తరం, దక్షిణం, పశ్చిమ వైపులా ఈ సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు. సుమారు 27 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మొదలైన ఈ ప్రాజెక్టు టెండర్లను 17 కోట్లకే పిఆర్ కొండా కన్స్ట్రక్షన్ దక్కించుకుంది. ఇప్పటికే ప్యానెల్స్ ఏర్పాటు పనులు మొదలయ్యాయి. ఆర్&బి శాఖ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ ప్రాజెక్టులో భారతీయ కంపెనీకి చెందిన అత్యాధునిక సోలార్ ప్యానెల్స్ ను ఉపయోగిస్తున్నారు. ఈ సోలార్ ప్లాంట్ల ద్వారా ఏటా భారీ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత సచివాలయంలో దాదాపు 2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. ఉత్పత్తి అయిన విద్యుత్తును ట్రాన్స్కోకు బదిలీ చేసేలా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. దీనివల్ల ప్రభుత్వానికి విద్యుత్ ఖర్చు తగ్గటమే కాదు, పునరుత్పాదక ఇంధన వినియోగం గణనీయంగా పెరుగుతుంది. కేవలం విద్యుత్ ఉత్పత్తే కాకుండా ఈ సోలార్ ప్లాంట్ను కార్ పార్కింగ్ షెడ్ల రూపంలో అభివృద్ధి చేస్తున్నారు. ఒకేసారి 260 కార్లు పార్కింగ్ చేసుకునేలా సౌకర్యం కల్పించారు. ఉద్యోగులు, అధికారులకు ఎప్పటినుంచో ఉన్న పార్కింగ్ సమస్యకు ఇది చక్కటి పరిష్కారం. తెలంగాణను గ్రీన్ ఎనర్జీ హబ్గా మార్చాలనే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యానికి ఇది అనుగుణంగా ఉంది. మరో 3 నుంచి 4 నెలల్లో ఈ సోలార్ ప్రాజెక్టు పూర్తి కానుంది. ఒకే ప్రాజెక్టుతో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి, కార్ పార్కింగ్ సౌకర్యం, అలాగే విద్యుత్ ఖర్చుల ఆదా, ఇలా అనేక ప్రయోజనాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తోంది. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలతో చేపట్టిన ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో ఇతర ప్రభుత్వ భవనాలకు ఆదర్శంగా నిలుస్తుంది.